హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2025 గురించి. సో ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు, ఇందులో ఉన్నటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు అన్నటువంటిది చూస్తే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ యొక్క స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2025ని విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో ఏం చెప్పింది అంటే ప్రపంచవ్యాప్తంగా చూడండి, గ్లోబల్ క్లైమేట్ ఎమర్జెన్సీ అన్నటువంటిది ఇప్పుడు వచ్చింది. ఎందుకని అంటే అర్త్ యొక్క ఎనర్జీలో ఇప్పుడు ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది రావటం జరిగింది. క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది మరింత పెరుగుతూ వస్తోంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సీ లెవెల్ రైజ్ అన్నటువంటిది జరుగుతోంది. సో వీటన్నింటి వల్ల గ్లోబల్ క్లైమేట్ ఎమర్జెన్సీ అన్నటువంటిది ఇప్పుడు విధించాలి. సో తక్షణం మనము దాని వైపుగా మనం అడుగులు తీసుకుంటేనే మనము గ్లోబల్ క్లైమేట్ని అలాగే ఎనర్జీని కాపాడగలము అన్నటువంటిది ఈ రిపోర్ట్లో హైలైట్ చేసిందనమాట. సో ఇక్కడ మనం ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది చాలా కీ కాన్సెప్ట్. అసలు ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఏంటి, అది ఎలా ఇంబ్యాలెన్స్ అవుతోంది, దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి చూద్దాం మనం ఒకసారి. అసలు అర్త్ యొక్క ఎనర్జీ అన్నటువంటిది బ్యాలెన్స్ అవుతోందా లేదా అనేసి ఎలా మెజర్ చేస్తారు అంటే జనరలీ మనం గమనించాలి, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం, లేదా ఇన్సోలేషన్ అనేసి, అవి భూమిని తాకుతూ ఉంటాయి. సో ఆ కిరణాలు ఎలా అయితే భూమి మీదకి వస్తాయో అవి అలా మళ్ళీ కూడా ఆకాశంలోకి అంటే అట్మాస్ఫియర్లోకి రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో అలా వచ్చినటువంటివి వెళ్ళేటటువంటివి ఈక్వల్గా ఉంటే ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టుగా. సో చూడండి, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అలాగే అమౌంట్ ఆఫ్ అవుట్ గోయింగ్ హీట్ ఎనర్జీ, దాని మధ్య బ్యాలెన్స్ అన్నటువంటిది ఎప్పుడూ ఉండాలి. ఒకవేళ ఆ బ్యాలెన్స్ అన్నటువంటి తప్పిందనుకోండి, అప్పుడు ఇక్కడ అర్త్ యొక్క ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనేసి అర్థం. సో జనరల్గా స్టేబుల్ క్లైమేట్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇన్కమింగ్ ఎనర్జీ ఎంతైతే ఉంటుందో అవుట్ గోయింగ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా డిఫరెన్స్ అన్నటువంటిది వచ్చింది అంటే అక్కడ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది వచ్చినట్టు. సో ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తోంది, రీజన్స్ ఏంటి చూడండి. ఎనర్జీ బ్యాలెన్స్ ఎందుకు హ్యాంపర్ అవుతోంది అంటే ఒకటి గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఇలాంటి చాలా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఏమవుతుంది మనకి, ఇవి ఏం చేస్తూ ఉన్నాయంటే ఈ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో అవుట్ గోయింగ్ సోలార్ రేడియేషన్ వాటిని ఆపుతూ ఉన్నాయి. అంటే ఏంటి, మనకి జనరల్గా చూడండి, ఇది సన్ అనుకోండి, ఇది ఏమో అర్త్. సో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ ఏవైతే ఎనర్జీ అన్నటువంటిది ఉంటుందో అది చాలా సన్నగా ఉండేటటువంటి వేవ్, అంటే చాలా తక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది అనమాట. సో ఇంత తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది, కానీ అవుట్ గోయింగ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాటి యొక్క వేవ్ లెంత్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో వాటిని ఇప్పుడు ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటూ ఉన్నాయో అవన్నీ కూడా అట్మాస్ఫియర్లో ట్రాప్ చేయటం జరుగుతుంది. దాంతో అవుట్ గోయింగ్ ఎనర్జీ అన్నటువంటిది ఇన్కమింగ్ ఎనర్జీకి ఈక్వల్గా ఉండట్లేదు. ఇది మేజర్ రీజన్ అనమాట. అది మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి 8 లక్షల సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే అంత ఎక్కువ ఈ ఎమిషన్స్ అన్నటువంటివి జరుగుతున్నాయి. వాటికి చాలా రీజన్స్, పొల్యూషన్ అన్నటువంటిది కావచ్చు, అలాగే మనం చూసుకుంటే డిఫారెస్టేషన్ అన్నటువంటిది చేస్తూ ఉండటం కావచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ రీజన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అయితే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి, అవుట్ గోయింగ్ హీట్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాప్ చేయటం జరుగుతుంది. అంటే ఏంటి, ఆ అవుట్ గోయింగ్ హీట్ ఎనర్జీ అన్నటువంటిది అట్మాస్ఫియర్లోకి అంటే స్పేస్లోకి మొత్తం వెళ్ళిపోకుండా ట్రాప్ చేయటం ద్వారా గ్లోబల్గా టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా టెంపరేచర్స్ పెరిగే కొద్దీ వాటి యొక్క రిఫ్లెక్షన్ అన్నటువంటిది ఇంకా మిగతా వాటి మీద కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి ఉన్నాయి, అది ఏం చేస్తుంది, గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతుంది. ఆ టెంపరేచర్ పెరగటం వల్ల ఏమవుతుంది, అది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. అంటే సీ లెవెల్స్ అన్నటువంటివి పెరగటం కావచ్చు, డ్రాట్స్ రావటం కావచ్చు, ఫ్లడ్స్ రావటం కావచ్చు, ఇలాంటి చాలా వాటికి ఇది దారితీస్తుంది అనమాట. సో అక్కడ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది చూడండి, ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది జరుగుతుంది, కంటిన్యూస్గా గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది కూడా జరుగుతుంది. ఇది మనం గమనించాలి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, జనరల్గా ఇన్కమింగ్ సోలార్ ఎనర్జీ ఇది.
ఇదేమో మొత్తం అవుట్ గోయింగ్ ఎనర్జీ. ఇప్పుడు స్టేబుల్‌గా ఉంది క్లైమేట్ అన్నట్టుగా చెప్పొచ్చు. సో, వచ్చింది, వెళ్ళింది ఈక్వల్‌గా ఉంటాయి. బట్ అలా కాకుండా ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎనర్జీ ఇంబాలెన్స్ అన్నటువంటిదొస్తోంది. అంటే సోలార్ ఎనర్జీ అన్నటువంటిదొస్తోందా? ఇది వెళ్ళట్లేదని కాదు, స్పేస్‌లోకి వెళ్తోంది కాదనట్లేదు. కానీ చాలా వరకు కూడా ట్రాప్ అవుతోంది. ఎక్కడ? 1% ఏమో అట్మాస్ఫియర్‌కి, 5% ఏమో ల్యాండ్, అలాగే 3% వచ్చేసరికి ఐస్. సో, ఐస్‌లోకి ఎనర్జీ వెళ్ళటం వల్ల ఏమవుతోంది? మెల్టింగ్ అన్నటువంటిది అవుతోంది. అలాగే 91% చూడండి ఓషన్ అబ్జార్బ్ చేసుకుంటోంది ఈ యొక్క ఎనర్జీని. అంటే ఓషన్‌లో ఏమవుతోంది? టెంపరేచర్స్ అన్నటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది మరింత పెరుగుతుంది. దానివల్ల క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అన్నటువంటివి కూడా అంతే పెరుగుతాయి. సో, ఇవన్నీ కూడా మనం గమనించాలన్నమాట ఇలా జరుగుతోంది అన్నట్టుగా. సో, కీ ఫైండింగ్స్ ఏంటి? దానికన్నా ముందు ఇందాక మనం అనుకున్నామా? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి పెరిగే కొద్దీ దానివల్ల ఏమవుతుంది? ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది మనకి క్లైమేట్ చేంజ్‌కి దారితీస్తుంది. సో, క్లైమేట్ చేంజ్ పెరిగే కొద్దీ మనకి అన్ని వైపరీత్యాలన్నటువంటివి వస్తూ ఉన్నాయి. ఈ క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయాలనేసి 2015వ సంవత్సరంలో COP21 కింద మనం పారిస్ అగ్రీమెంట్ అన్నటువంటిది చేసుకోవటం జరిగింది. సో, ఆ లక్ష్యాలన్నటువంటివి ఎంతవరకు నెరవేరుతున్నాయి? ఇది కూడా మనం వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్ననే. సరే, అసలు ఈ యొక్క రిపోర్ట్‌లో ఉన్నటువంటి ఫైండింగ్స్ ఏంటి? అంటే ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ చూడండి 2015 నుంచి 2025 వరకు హాటెస్ట్ 11 ఇయర్స్ ఇప్పటి వరకు అన్నట్టుగా గుర్తించడం జరిగింది. అది మాత్రమే కాదు, అర్త్‌లో ఎనర్జీ ఇంబాలెన్స్ అన్నటువంటిది వస్తుంది. ఇది గత 65 సంవత్సరాల్లో చూసుకుంటే ఇదే రికార్డ్ అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. అది మాత్రమేనా? చూడండి ఓషన్‌లోకొచ్చేసరికి ఎక్కువ ఎనర్జీ అబ్జార్ప్షన్ అనేది జరుగుతోంది. అంటే జనరల్‌గా ఒక సంవత్సరంలో హ్యూమన్ ఎనర్జీ ఎంత మనం యూజ్ చేసుకుంటామో దానికంటే 18 టైమ్స్ ఎక్కువగా ఈ యొక్క ఓషన్స్ అన్నటువంటివి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటూ ఉన్నాయి. సో, దానివల్ల ఏమవుతోంది? సీ లెవెల్ అన్నటువంటిది పెరుగుతోంది. సీ లెవెల్ రైజ్ అన్నటువంటిది జరుగుతోంది. అలాగే ఎక్స్‌ట్రీమ్ వెదర్ అన్నటువంటిది ఇప్పుడు రావటం వల్ల అంటే ఏంటి? సడన్‌గా ఈ యొక్క వడగాలులు అన్నటువంటివి రావటం కావచ్చు, లేదంటే డ్రాట్స్ అన్నటువంటివి రావటం కావచ్చు, లేదా ఫ్లడ్స్ అన్నటువంటివి రావటం. దానివల్ల మిలియన్స్ పీపుల్‌ని అది ఇంపాక్ట్ చేస్తోంది. బిలియన్స్ ఆఫ్ మనీ అన్నటువంటిది వేస్ట్ అవుతుంది. అది మాత్రమే కాదు, ఇవన్నీ కూడా మనం చూస్తే రీసెంట్‌గా మార్చ్ 23వ తేదీని మనం వరల్డ్ మెట్రలాజికల్ డేగా జరుపుకున్నాం. సో, ఆ రోజున థీమ్ చూడండి, అబ్జర్వింగ్ టుడే టు ప్రొటెక్ట్ టుమారో. సో, ఇవాళ మన యొక్క పరిస్థితి ఏంటి అనేసి మనం క్లియర్‌గా తెలుసుకోగలిగితే అప్పుడు రేపటి మన పరిస్థితి నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది అని చెప్పేసి. సో, ఈ థీమ్‌తో ఈ సంవత్సరం ఈ వరల్డ్ మెట్రలాజికల్ డేని మనం నిర్వహించుకోవటం జరిగింది. సో, ఇంకా మనం చూస్తే ఓషన్ హీట్‌కి సంబంధించి చూస్తే చూడండి రికార్డ్ హై అన్నమాట. అంటే ఏంటి? ఈ ఓషన్స్‌లో హీట్ అబ్జార్ప్షన్ అన్నటువంటిది అంత ఎక్కువగా జరుగుతోంది అనేసి. అలాగే ఓషన్స్ చూడండి 29% ఆఫ్ హ్యూమన్ CO2ని ఇటు 2015 నుంచి 2024 వరకు తీసుకుంటే 29% ఆఫ్ హ్యూమన్ CO2ని ఓషన్సే అబ్జార్బ్ చేసుకుంటూ ఉన్నాయి. అంటే ఇది ఒక మేజర్ కార్బన్ సింక్‌గా పనిచేస్తుంది. అది మాత్రమే కాదు, ఓషన్ యొక్క అసిడిటీ అన్నటువంటిది చేంజ్ అవుతుంది. మనం చూస్తే చూడండి ఓషన్ యొక్క pH అన్నటువంటిది గత 41 ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే డిక్లైన్ అవుతూ వస్తుంది. అంటే ఓషన్ అసిడిఫికేషన్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతోంది. అలాగే గ్లేషియర్స్ మెల్ట్ అవుతూ ఉన్నాయి. సో, మనం చూడండి అమాంగ్ 5 వర్స్ట్ మాస్ లాస్ ఇయర్స్‌లో 2024-25 అన్నటువంటిది కూడా ఒకటి. అంటే గ్లేషియర్ మాస్ అన్నటువంటిది తగ్గిపోతుంది. గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. సో, సీ లెవెల్ రైజ్ పెరగటానికి ఇది ఒక కారణంగా నిలుస్తుంది. అలాగే యాన్యువల్ యావరేజ్ ఆర్కిటిక్ సీ ఐస్ ఎక్స్టింక్ట్ అన్నటువంటిది కూడా మనం చూస్తే డిక్లైన్ అవుతూ వస్తుంది. లోయెస్ట్‌గా ఉంది. అది మాత్రమే కాదు, ఇటు అంటార్కిటిక్ సీ ఐస్ ఎక్స్టెంట్ కూడా తగ్గుతూ వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2023, 24 2 సంవత్సరాల్లో ఎక్కువగా ఈ సీ ఐస్ అన్నటువంటిది డిక్లైన్ అయ్యిందంటే ఇది థర్డ్ లోయెస్ట్ అన్నమాట. సో, ఇన్ని వైపరీత్యాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి దీనివల్ల. ఇది మాత్రమేనా? చూడండి ఒక్కసారి పిక్చర్ గనుక మనం గమనిస్తే 2015 నుంచి 25 వరకు హాటెస్ట్ 11 ఇయర్స్ అన్నటువంటివి ఇక్కడ జరగటం జరిగింది. అది మాత్రమే కాదు, రికార్డ్ లెవెల్‌లో అర్త్ యొక్క ఎనర్జీ ఇంబాలెన్స్ అన్నటువంటిది జరుగుతోంది. అలాగే ఓషన్స్ వార్మింగ్ అన్నటువంటిది జరుగుతోంది. ఐస్ మెల్టింగ్ అన్నటువంటిది జరుగుతోంది చాలా రెట్లు అధికంగా.
అదే మాత్రమే కాదు, దీనివల్ల హీట్ రిస్క్ అన్నటువంటిది చాలా మందికి వస్తుంది. 1/3 ఆఫ్ గ్లోబల్ వర్క్ ఫోర్స్కి హీట్ రిస్క్ అన్నటువంటిది వస్తుంది. దాదాపు 1.2 మంది బిలియన్ డైరెక్ట్గా దీని యొక్క ఇంపాక్ట్కి గురవుతూ ఉన్నారు. అదే మాత్రమే కాదు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిసీజ్ ఏంటి అంటే డెంగ్యూ అన్నటువంటిది. మనం చూస్తే మస్కిటో బార్న్ థ్రెట్ ఇది. సో ఈ రిస్క్ అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతూ వస్తుంది. ఇది హ్యూమన్ ఇంపాక్ట్ అన్నమాట. అది మాత్రమే కాదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి ఇందాక మనం అనుకున్నాం ఏమని, 8 లక్షల సంవత్సరాల్లో ఇప్పుడు విడుదలయ్యేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెసే హైయెస్ట్ అని చెప్పేసి. ఇందులో కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే చాలా సంవత్సరాల్లో గమనిస్తే ఇవన్నీ వాటి యొక్క క్వాంటిటీ చాలా ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇన్ని ఇంపాక్ట్స్ అన్నటువంటివి మనకి దీనివల్ల కలుగుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా మనం చూసుకుంటే ఈ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది చాలా ఇంపాక్ట్స్ని చూపిస్తుంది. సో ఇప్పుడు వీటికి క్విక్గా రియాక్ట్ అయ్యి తగినటువంటి మెజర్స్ తీసుకుంటేనే మనం ఈ క్లైమేట్ చేంజ్ని కొంతవరకు మిటిగేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఈ రిపోర్ట్ హైలైట్ చేయటం జరిగింది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.